హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, బడ్జెట్ 2025 గురించి అంటే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే ఈ యొక్క బడ్జెట్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. కేంద్రం పాత పన్ను విధానంలోని అన్ని మినహాయింపులను తొలగించి వాటిని కొత్త పన్ను విధానంలోకి మార్చవచ్చు. ఫిబ్రవరి 1, 2025న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగానికి ముందు విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ పరిమితిని 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు పెంచాలని మరియు సెక్షన్ 80D కింద వైద్య బీమా మినహాయింపును 25,000 రూపాయల నుండి 50,000 రూపాయలకి పెంచాలని నివేదిక సిఫార్సు చేసింది. ఎస్బీఐ రీసెర్చ్ 10 నుండి 15 లక్షల రూపాయల ఆదాయ శ్రేణికి పన్ను రేటును 15% తగ్గించాలని మరియు అన్ని బ్యాంకు డిపాజిట్లపై ఫ్లాట్ 15% పన్ను రేటును అమలు చేయాలని ప్రతిపాదించింది. అన్ని మెచ్యూరిటీ కాలాల్లో బ్యాంకు డిపాజిట్లపై ఫ్లాట్ 15% పన్నును అమలు చేయండి. ఈ యొక్క ఆదాయాన్ని ఇతర ఆదాయాలకు జోడించాలి మరియు అత్యధిక ఆదాయ బ్రాకెట్ నుండి వేరు చేయాలి. ఈ ప్రతిపాదన జీడీపీలో 0.14%కి సమానమైన 50,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని కోల్పోయే అవకాశం ఉందని ఎస్బీఐ పరిశోధన సూచించింది. పాత పన్ను విధానం రద్దుకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే దీన్ని భవిష్యత్తుపై చర్చలు జరుగుతున్నాయి. 2020 యూనియన్ బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం మునుపటి విధానంలో అందుబాటులో ఉన్న మినహాయింపులు మరియు తగ్గింపులు కూడా తక్కువ పన్ను రేట్లను అందిస్తాయి. ఇక ఫ్రెండ్స్, ఫిబ్రవరి 1, 2025న ఆదాయపు పన్ను చట్టం సమగ్ర సమీక్షకు లోనవుతున్నందున కొత్త పాలనను ఏకైక పన్ను వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం పరిగణించాలి అని జలాన్ అన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.